ఈరోజు ఓల్డ్ సిటీలో ఉన్న వినాయకులను తయారు చేసే ప్లేస్కి వచ్చినాం. ఈరోజు వినాయకులను అసలు ఎలా తయారు చేస్తారు, ఎక్కడి నుంచి తయారు చేస్తారు, దానికి కావాల్సిన ముడి పదార్థాలు ఏంటనేది మనం దాని గురించి చూద్దాం. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ ఫ్రేమ్ ఇలా తీసుకుంటారు. తీసుకున్న ఫ్రేమ్ని దీంట్లో అంతా ఫినిషింగ్ చేసిన తర్వాత ఆ గమ్ము ఆ పీస్ అంతా పెట్టిన తర్వాత నెక్స్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం. దాన్ని ఇంకా పెయింటింగ్ వేయలేదు, ఇంకా ఓన్లీ ఇది ఫ్రేమ్లో నుంచి తీసి బయట తీసిన తర్వాత స్మూతింగ్ అంతా ఫినిషింగ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు తను చేస్తున్నాడు, పెయింట్ వేస్తున్నాడు, వైట్ పెయింట్ ఫస్ట్. సో వైట్ పెయింట్ వేసిన తర్వాత స్మూత్ చేసిన తర్వాత ఇదంతా కలరింగ్ అంతా వేస్తారు. ఒకసారి మన ఈ సిమెంట్స్ ఇవన్నీ చూడొచ్చు. ఒకసారి ఇక్కడ ఉన్నాయన్నీ కూడా ఒకసారి మనకు చూడండి, చాలా వెయిటే ఉంది. హ్యాండ్ వర్క్. ఇంకా ఇవి స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాయి, కలర్స్కి ఇట్లా ఏం వేయలేదు. ఇంకా ఇప్పుడే అంతా స్మూత్ చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు దగ్గరికి వెళ్ళి. ఫస్ట్ మనం ఏదైతే చూసామో ఇందాక ఆ ఫ్రేమ్లో నుంచి తీసిన తర్వాత ఫస్ట్ ఇలా వస్తుంది. ఫినిషింగ్ అంతా కొంచెం అంటే అక్యురేట్గా రాకుండా కొంచెం ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దాన్ని ఏం చేస్తారంటే ఇలా వచ్చిన దానికి మళ్ళీ తొండం సపరేటు, ఇటు హ్యాండ్ సపరేటు, ఇవన్నీ కలిపి మళ్ళీ ఇలా ఒక ఫినిషింగ్ కోసం, మనకు మంచి ఫినిషింగ్ రావడం కోసం మళ్ళీ ఇవన్నీ యాడ్ చేసి ఇంత మంచిగా వచ్చిన తర్వాత అప్పుడు దీన్ని కలర్స్ వేయడం స్టార్ట్ చేస్తారు. ఈ కలర్స్ వేసిన తర్వాత చాలా బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఓన్లీ ఇది వైట్ కలర్లోనే ఉంది కాబట్టి మనకు అంత లుక్ పరంగా అనిపించట్లేదు, కానీ బట్ చాలా పెద్దది. ఈ ఫినిషింగ్ అంతా వైట్ కలర్లో ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఇక్కడ హ్యాండ్తోనే, చేతితోనే ఇలా ఫినిషింగ్ స్మూత్గా చేస్తుంటారు. చేసిన తర్వాతనే నెక్స్ట్ కలరింగ్కి వెళ్తుంటారు. ఈ పెయింటింగ్ వేయడం వల్ల, పెయింటింగ్ వేసి కంప్లీట్ చేయడం వల్ల మంచి లుక్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ మనం చూస్తే ఇలా చాలా దగ్గర నుంచి చూడొచ్చు మనం ఆ పెయింటింగ్ అనేది ఎలా చేస్తున్నాడు ఏంటి అనేది. మనం చూడొచ్చు ఇక్కడ అంతా రెడీ చేస్తున్నారు, వినాయకులకి పెయింటింగ్ వేస్తున్నారు. కంప్లీట్ ఫినిషింగ్ అంతా ఇక్కడే జరుగుతుంది. అసలు చూడొచ్చు మీరు ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయి, కలర్స్ చూడొచ్చు. ఈ చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు ఉన్నాయి కూడా అన్నీ ఇక్కడే. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఉంటే ఇక్కడ ఫినిషింగ్ చేస్తున్నారు. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ కూడా చూడొచ్చు లోపలంతా ఫినిషింగ్ అదంతా పెయింటింగ్ చేస్తున్నారు. ఒకసారి రండి లోపల వచ్చేసాయి. ఇదంతా ఇంకా పెయింటింగ్ వేయాల్సి ఉంది, పెయింటింగ్ ఇదంతా ఇది రెడీ చేయాల్సి ఉంది, రెడీ చేస్తున్నారు. ఇక్కడ కూడా చూడొచ్చు. లోపలంతా పెయింటింగ్ వేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా వేరే వినాయకులను రెడీ చేస్తున్నాయి. ఇంకా చాలా పెద్ద వినాయకుల దగ్గరికి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇక్కడంతా ఎలా ఉంటుంది, హోల్ సిటీలో వినాయకులకు ఎందుకు స్పెషల్ అనేది ఒకసారి మీరే చూడొచ్చు. ఇప్పుడు వినాయకులు కొనాలంటే చాలామంది వచ్చి ధూళిపేటలైనా కొనడానికి కారణం ఏంటనేది కూడా చూడొచ్చు మీరు. ఇప్పుడు ఇంత చక్కగా తయారు చేయడం అంటే హోల్ సిటీలోనే అవుతుంది. ఇంకా చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఇవన్నీ డెమోకి పెట్టడానికి ఇక్కడ రెడీ చేస్తున్నారు. ఇవన్నీ డెమోకి పెట్టిన తర్వాత నెక్స్ట్ గోడౌన్లో ఉన్నాయన్నీ ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేస్తుంటారు. సో ఇప్పుడు చాలా ట్రాఫిక్ జామ్ అవుతుందనేసి ఇక్కడ పెట్టట్లేదు, ఓన్లీ డెమోకి మాత్రమే రెడీ చేస్తున్నారు ఇవన్నీ. అంటే ఒక వినాయకుని రెడీ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది టైం అప్రాక్సిమేట్గా? మినిమం 15-20 డేస్. 15-20 డేస్ పడుతుందా? వీటి కాస్ట్ ఎట్లా ఉంటాయి మరి? అమౌంట్ ఇప్పుడు అప్రాక్సిమేట్గా 1 lakh పైన. 1 lakh ఉందా? ఎన్ని ఫీట్స్ ఉంటుంది హైట్? 15. ఇది 15, ఇది 15.5. ఫస్ట్ వీళ్ళు రెడీ చేసిన తర్వాత ఇది నచ్చిన వాళ్ళు ఇది ఆర్డర్ చేసుకుంటారంట. ఇది ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు, ఇంకా ఆర్డర్ కాలేదు. ఇది యాక్చువల్గా ఇది 1 lakh ప్లస్ అంట అమౌంట్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే పెయింటింగ్ వేసిన తర్వాత అంతా కూడా ఇలా వస్తుంది ఫైనల్ అవుట్పుట్. ఇప్పుడు ఇందాక మనం చూసిందే సేమ్ ఇక్కడ ఉంది. ఇప్పుడు
ఇది చూడండి ఒకసారి ఫినిషింగ్ ఎలా ఉంది, కలర్స్ ఎలా ఉంది, డిజైనింగ్ ఎలా ఉంది అనేది. ఇందాక మనకు వైట్ కలర్లో చూసేసరికి సరిగ్గా కనిపించలేదు. ఇప్పుడు చూడొచ్చు ఓవరాల్గా ఎలా ఉంది ఏంటనేది. చాలా డిఫరెంట్గా ఉన్న వినాయకులను చూడబోతున్నాం. ఒకసారి అండి వచ్చే ఫాస్ట్గా. అస్సలు ఏమన్నా ఉందా అసలు చాలా యూనిక్గా ఉంది, అసలు చాలా డిఫరెంట్గా ఉంది. ఈ వినాయకుడు బాగుంది, చాలా బ్రహ్మాండంగా ఉంది, టెక్స్చర్ సూపర్ ఉంది అసలు. చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి పెండింగ్, అదొకటి కంప్లీట్ చేస్తే ఇంకా మనకు డెమోకి పెట్టేస్తారు. ఇది కూడా ఇంకా చాలా పెద్దది అక్కడ. నెక్స్ట్ ఇంకోటి రెడీ ఉంది ఆల్రెడీ 14 feet. ఇప్పుడు మనం నెక్స్ట్ వినాయకులను సేల్ చేసే షాప్ దగ్గరికి వెళ్దాం. ఎలా ఉంటుంది, ఆ స్ట్రీట్ ఎలా ఉంటుంది ఏంటనేది మనం మొత్తం చూద్దాం. ఇప్పుడు ఒకసారి ఈ ఏరియా అంతా కూడా వినాయకులను రెడీ చేసే ప్లేస్ ఇదంతా. ఇవన్నీ సేల్ చేయడానికి డెమోకి పెట్టుకున్నారు ఇవన్నీ కూడా. ఇక్కడ చాలా పెద్ద వినాయకుడు ఉంది, చాలా పెద్దగా చూడొచ్చు. చిన్న గణేషులు అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ చిన్న గణేషులు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి షాప్లో సేల్ చేయడానికి. నెక్స్ట్ మనం ఇంకా డైరెక్ట్ సేల్ చేసే షాప్స్ దగ్గరికి వెళ్దాం. వీటి అమౌంట్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి వాళ్ళని అడిగే కనుక్కుందాం. సో ఇప్పుడు మనం అంతా ఈ ధూల్పేట ఏరియాలో ఉన్నాం. ఒకసారి చూడొచ్చు షాప్స్ ఎలా ఉన్నాయో. మనం ధూల్పేట ఏరియాలో ఉన్నప్పుడు ఇవన్నీ గణేశుడు సేల్ చేయడానికి రెడీగా పెట్టారు. మంచిగా రెడీ అయి ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ఇది ఎంత హైట్ ఉంటుందన్నా? ఇది 14 feet ఉంటుంది. 14 feet. ఎన్ని రోజులు పట్టింది ఇది రెడీ అవ్వడానికి? ఇది అన్న మనకి ఎట్లా అంటే ఇప్పుడు అలగల ఉంటుంది. ఇప్పుడు చేతులది అలా చేస్తాం. అంటే అప్రాక్సిమేట్లీ ఈ గణేశుడు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది టైం? మాకు 3-4 days పడుతుంది. 3-4 days? 3-4 daysలో కంప్లీట్ 3-4 daysలో అంటే జాయింటింగ్ అయిపోతుంది. ఇంకా ఫినిషింగ్ కలర్ వరకు అంటే ఈ గణేష్ ఎండినాక స్టార్ట్ చేస్తాం. దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు గణేశుడికి? చాలా మంచిగా ఉంది చూడడానికి. దీని కాస్ట్ వచ్చేసి మనకి 90,000 అన్న. 90,000. ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా? ఇక మేము ఇచ్చేదైతే 90 చెప్తున్నాము. 80-85 అట్లా ముందు బుక్ చేసుకోవాలి. ఆల్రెడీ అయిపోయినాయి. ఒక 3-4 pieces మిగిలినాయి మా దగ్గర. బుక్ అయిందా ఇంకా అవ్వలేదా? బుక్ అయిపోయింది. బుక్ అయిపోయింది. ఈ పీస్ ఓన్లీ మన దగ్గర ఇప్పుడు మా అంటే ఒక 10 pieces ఉంటాయి అంతే. ఈ మోడల్ ఈ నాగంపాం ఈ మోడల్ అయితే ఉన్నాయి మన దగ్గర. ఇంకా అవైలబుల్ ఉన్నాయి. ఈ మోడల్ అవైలబుల్ ఉంది. సేల్ అవ్వలేదు ఇంకా. ఇది ఎంత ఉండొచ్చు కాస్ట్? ఇది వచ్చేసి మనకి 75. 12 feet ఉంటుందా? ఇప్పుడు మా వీడియో చూసి వచ్చిన వాళ్ళకి డిస్కౌంట్ ఇస్తారా మరి? ఇస్తాం అన్న. ఒకసారి మీ షాప్ అడ్రస్ చెప్పండి. మన షాప్ అడ్రస్ ఏంటంటే మన మంగళాఢిల్లీ రోడ్లో సర్దార్ వల్లభాయ్ కమ్యూనిటీ హాల్ ఆపోజిట్ ఉంటుంది. ఓకే. మన వీడియో చూసి వచ్చిన వాళ్ళకి కంపల్సరీ పక్క ఇస్తాం డిస్కౌంట్. ఇదంతా కూడా ధూల్పేట ఏరియాలోనే గణేషులు ఇక్కడ సేల్ చేస్తుంటా అంటారు. గణేషులు అన్నీ కూడా మనం చూడొచ్చు. షాప్స్ చిన్న చిన్న గణేషులు, పెద్దవి అన్నీ ఇక్కడే ఉంటాయి. చూడొచ్చు చిన్న గణేషులు. ధూల్పేట ఏరియాలకు ఎందుకు అంత ప్రత్యేకం గణేషులు రెడీ చేయడంలో అసలు అనేది ఒకసారి చూడొచ్చు మీరు. ఇవన్నీ గణేశుడు షాప్సే. ఇక్కడ అన్ని గణేషులను అమ్మడానికే ఉన్నాయి ఇవన్నీ కూడా. చూడొచ్చు మీరు. ఇక్కడ కూడా చాలా పెద్ద గణేషులు ఉన్నాయి. ఇది చూడొచ్చు మీరు. మనకు కాకపోతే రేట్లే నాకు ఎక్కువ అనిపిస్తున్నాయి. బట్ అప్పటి వరకు మరి తగ్గిస్తారా లేదా అనేది తెలియదు.